యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. 2వ వచనం. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. 3వ వచనం. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరిక్కడికి రండి. 4వ వచనం. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవన్ని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా? 5వ వచనం. మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొను వారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా. 6వ వచనం. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగునా? 7వ వచనం. ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసికొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. 8వ వచనం. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. 9వ వచనం. నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. 10వ వచనం. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. 11వ వచనం. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే కదా నీవు నాకు భయపడుటలేదు. 12వ వచనం. నీ నీతి ఎంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. 13వ వచనం. నీవు మొర్రపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీయు కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. 14వ వచనం. ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 15వ వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. 17వ వచనం. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచూ వచ్చిరి. 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. 19వ వచనం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును
సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. 21వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆమెన్.